ట్రిపుల్ ఆర్, రెవెన్యూ రన్ రేట్. సో ఇది ఏం తెలియజేస్తుందంటే భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో మీ బిజినెస్ ఎలాంటి స్పీడ్లో పోతుంది అన్నది మనకు తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, అందులో ఒక 10 ఓవర్ల మ్యాచ్ నడిచింది, దానికి ఒక రన్ రేట్ ఉంది. ఆ రన్ రేట్ మీకు తెలుసు. ఆ రన్ రేట్ని బట్టి ఇంకా నెక్స్ట్ 40 ఓవర్లు అంటే టోటల్ 50 ఓవర్లలో స్కోరు ఎంత కావచ్చు అనేది మనం ఎలాగైతే డిసైడ్ చేస్తామో, మీరు కూడా మీ బిజినెస్ని కంటిన్యూ చేస్తే ఒక సంవత్సరంలో ఎంత రెవెన్యూ రావచ్చు అనేది ఈ ఫార్ములా ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఈ ఫార్ములా ఏంటి అంటే RRR ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఫర్ పీరియడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ ఏ ఇయర్. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. మీరు ఒక ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ నడిపిస్తున్నారు. సో 2వ నెలలోనే మీకు 1,50,000 రూపాయల రెవెన్యూ వచ్చింది. సో ఇప్పుడు దీని రన్ రేట్ తెలుసుకోవాలంటే 1,50,000 ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 18 లక్షలు సంవత్సరానికి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది అని మనం అనుకుంటున్నాం. అంటే ఇది రన్ రేట్. అయితే వాస్తవంగా ఏం జరగవచ్చు అంటే క్రికెట్ మ్యాచ్లో కూడా వాస్తవంగా స్కోర్ పెరగవచ్చు, తగ్గవచ్చు. అలాగే బిజినెస్ కూడా పెరగవచ్చు, తగ్గవచ్చు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఏంటి అంటే మీ బిజినెస్ కోసం అంటే మీ కోచింగ్ బిజినెస్ కోసం ఇంకా టీచర్లను పెంచాలా, ఎంత పెంచాలి, ఇంకా ప్లేస్ కావాలా, ఎంత పెద్ద ప్లేస్ కావాలి, యాడ్స్ కోసం నేను ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాలా. సో ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సో మొత్తానికి వీడియో ముగించే ముందు మేము చెప్పేది ఏంటి అంటే మీరు గుడ్డిగా బిజినెస్ మొదలు పెట్టవద్దు. సోషల్ మీడియాలో మోటివేట్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. మీరు ఉద్యోగం బోరింగ్ అయిందనుకోండి, చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు. కానీ జరిగేది ఏంటంటే జాబ్ చేయలేని వాడు బిజినెస్ కూడా చేయలేడు.